హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మారుతినగర్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాత బస్తీ ఏకత్పురాకు చెందిన అబ్దుల్ సోహెల్, సంతోష్ నగర్ మారుతినగర్ కు చెందిన షర్తాహుల్లాగా వారి నుంచి 25,55,000 నగదు, ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మారుతినగర్ లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాత బస్తీ ఏకత్పురాకు చెందిన అబ్దుల్ సోహెల్, సంతోష్ నగర్ మారుతినగర్ కు చెందిన షర్తాహుల్లాగా నుంచి 25 లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే వరల్డ్ కప్ బేస్ చేసుకుని నగరంలో చాలా పెద్ద మొత్తంలో బెట్టింగ్స్ కొనసాగాయి. ముఖ్యంగా నిన్న వరల్డ్ కప్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇంకా ఆ బెట్టింగ్ లో జోడైతే చాలా పెద్ద ఎత్తున సాగినట్టుగా తెలుస్తోంది. నిన్న మాత్రం మనకి ఐఎస్ సదన్ సంబంధించిన పోలీస్ పరిధిలో పోలీసులు ఈ పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు బెట్టింగ్ పాల్పడుతున్నట్టు గుర్తించి ఒక రూమ్ లో వారు బెట్టింగ్ పాల్పడుతున్నట్టు గుర్తించి చర్చ చేయంగా దాదాపు 20 లక్షల నగదుతో పాటు ఒక ల్యాప్టాప్ తో పాటు 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇదంతా కూడా ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ నిర్మిస్తున్న మారుతినగర్ లో ఒక చిన్న రూమ్ లో ఈ సెటప్ అంతా చేసి పెద్ద మొత్తంలో ఈ బెట్టింగ్ పాల్పడి చేస్తున్నారు. అంటే మ్యాచ్ ఎప్పుడైతే రసవత్తరంగా మారిందో ఆ సమయంలో ఇంకా పెద్ద మొత్తంలో బెట్టింగ్ జరిగినట్టుగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరిని కూడా పాత బస్తీ యాకత్పురం చెందినటువంటి అబ్దుల్ సోహెల్ తో పాటు సంతోష్ నగర్ మారుతినగర్ చెందినటువంటి ఫరాతుల్లా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఈ లింక్స్ ఇంకా ఉన్నాయా అనే విషయంలో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ రమణ.